సంక్రాంతి పండుగ వేళ సినీ పరిశ్రమలో టికెట్ల ధరల పెంపు వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఇప్పుడు ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే సీజన్లో విడుదలవుతున్న 2 భారీ చిత్రాలకు సంబంధించి ఒకే రోజు అంటే జనవరి 8వ తేదీన మెమోలు తయారైనప్పటికీ కేవలం ప్రభాస్ సినిమా మెమోను మాత్రమే ముందుగా విడుదల చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కావాలనే ప్రభాస్ను టార్గెట్ చేసి అర్ధరాత్రి జీవో విడుదల చేయడం ద్వారా న్యాయపరమైన చిక్కుల్లో ఇరికించారు అనేది సినీ వర్గాల ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం ఎపిసోడ్లో టైమింగ్ అత్యంత కీలకంగా మారింది. చిరంజీవి సినిమాకు ప్రభాస్ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల పెంపు మెమోలు 2 జనవరి 8వ తేదీనే సిద్ధమయ్యాయి. వ్యూహాత్మకంగానే ప్రభుత్వం ప్రభాస్ సినిమా మెమోను మాత్రమే వెంటనే బయటపెట్టింది. దీనివల్ల కోర్టు జోక్యం చేసుకుని ఆ జీవోపై స్టే విధించే అవకాశం ఏర్పడింది అనేది వినిపిస్తున్న వాదన. అదే టైంలో చిరంజీవి సినిమాకు సంబంధించిన మెమోను మాత్రం జనవరి 10వ తేదీ వరకు అత్యంత గోప్యంగా ఉంచి చివరి నిమిషంలో విడుదల చేశారు. ఇది ముమ్మాటికి ప్రభాస్ సినిమాను దెబ్బకొట్టేందుకే జరిగిన ప్లాన్ అని స్పష్టంగా అర్థమవుతోంది అంటున్నారు అభిమానులు. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం సంక్రాంతి కోర్టు సెలవులు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు హైకోర్టుకు సెలవులు ఉన్న సంగతి ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసు. అందుకే జనవరి 8వ తేదీన తయారైన చిరంజీవి సినిమా మెమోను 2 రోజులు ఆపి కోర్టు సెలవులు మొదలయ్యాక విడుదల చేశారు అనేది ప్రభాస్ ఫ్యాన్స్ వాదన. దీనివల్ల ఈ మెమోపై కోర్టు స్టే విధించే అవకాశం లేకపోవడంతో చిరంజీవి సినిమాకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. కానీ ముందుగానే మెమో విడుదలైన పాపానికి ప్రభాస్ సినిమా మాత్రం కోర్టు స్టేతో సతమతమవుతోంది. ఇది ఖచ్చితంగా ఒక సినిమాకు మేలు చేస్తే మరో సినిమాను బలి చేయడమే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో షాడో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఒకరు వ్యవహరిస్తున్నారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చిరంజీవి సినిమాకు ఫేవర్ చేసేందుకే రాజాసాబ్ సినిమాను బలి పశువును చేశారని ఫిలిం నగర్ రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. కేవలం చిరంజీవి సినిమా కలెక్షన్లు టికెట్ ధరల పెంపు సులభతరం చేయడం కోసమే ప్రభాస్ సినిమా జీవోను ముందుగా వదిలి అది కోర్టులో వీగిపోయేలా చేశారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకే పరిశ్రమలో 2 సినిమాల పట్ల ప్రభుత్వం ఇంత వివక్ష చూపడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే ప్రభాస్ లాంటి హీరో మీద ఎందుకింత కక్ష సాధింపు చర్యలు అంటూ రెబల్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో అందరివాడుగా ఉండే ప్రభాస్ ను టార్గెట్ చేసి ఆయన సినిమాకు దక్కాల్సిన న్యాయమైన ప్రయోజనాలు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి టికెట్ల రచ్చ ప్రభుత్వం అనుసరించిన ద్వంద్వ ప్రమాణాలను మరోసారి బయటపెట్టిందని జోరుగానే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు.